హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అటుకుల మిక్చరు మనకి బయట షాప్లో ఎలా ఉంటుందో ఇంట్లోనే అంతే టేస్టీగా అదే టెక్స్చర్తో పర్ఫెక్ట్గా మనం మిక్చర్ అయితే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను కావాల్సినవన్నీ కూడా ముందుగానే తీసి పెట్టుకున్నానండి, తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ తక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక పల్లీలు వేసి ఫ్రై చేయాలండి. పల్లీలు నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మిక్చర్కి. ఒకవేళ మీరు ఎక్కువగా ఇష్టపడిపోతే తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే పల్లీలు వేసి ఫ్రై చేయాలండి. మనకి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ అటుకుల మిక్చర్ కూడా చేయడం చాలా ఈజీ అండి. మనకి బయట షాప్లో చేసే స్టైల్లో టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఈ రెసిపీ చేసి స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్లో కూడా చేసి ఇవ్వచ్చండి. ఈ మిక్చర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో నేను జీడిపప్పు వేసి ఫ్రై చేశాను. జీడిపప్పుని ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా, దాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక దీన్ని కూడా మనం అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము. ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుని మిక్స్ చేసుకుంటే మనకైతే మిక్చర్ రెడీ అయిపోతుందండి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా పెద్దగా టైం ఏమీ తీసుకోదు, తొందరగానే ఫ్రై అయిపోతుంది. తర్వాత కొద్దిగా మొక్కజొన్న చిప్స్ వేసానండి. ఇవి మనకి మిక్చర్లో వేస్తారు కదా, అవి అండి, పాలల్లో వేసుకునేవి కాదు. మొక్కజొన్న చిప్స్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. క్రిస్పీగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మనం మిక్చర్ తిన్నప్పుడు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మనం అటుకులు వేసి వేయించాలి. అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కదండి, క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అలాగే మనకి అటుకుల మిక్చర్కి ఎప్పుడు కూడా అటుకులు పెద్ద అటుకులు తీసుకుంటేనే మనకి బాగుంటుందండి. చిన్న అటుకులు అయితే అంతగా బాగోదు. చిన్న అటుకులతో కూడా చేసుకోవచ్చు. పెద్దదైతే మనకి చూడడానికి టెక్స్చర్, కన్సిస్టెన్సీ కూడా అంత బాగుంటుంది. అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించానండి. తర్వాత దాన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి కదండి, అందుకని ఇవన్నీ కూడా నేను ప్యాన్లో వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసానండి. రుచికి సరిపడా వేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. తగినంత ఉప్పు వేసాక కొద్దిగా కారం వేసాను. కారం కూడా మన స్పైసీకి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. నేనైతే తగినంత కారం వేసాను. తర్వాత 1 స్పూను గరం మసాలా పొడి వేసానండి. 1 స్పూన్ అంటే నాది చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో తీసుకున్నాను. మీరైతే తగినంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేసాక బాగా మిక్స్ చేయాలండి. మసాలాలను అటుకులకి అలాగే మిగతా వాటికి కూడా బాగా పట్టించాలండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా ప్యాన్లో వేసి కలపడం వల్ల మనకి ఆ వేడికి తొందరగా మిక్స్ అవుతుందండి. ఉప్పు కూడా కరిగిపోయి తొందరగా మిక్స్ అవుతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసానండి. ఆఫ్ చేసాకని ఇవన్నీ వేసి ఉప్పు, కారం వేసి కలిపాను. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి అటుకుల మిక్చర్. దీన్ని మనం మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత కొంచెం చల్లారాలి. చల్లారాక అప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు కూడా మనకి నిల్వ ఉంటుందండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది చల్లారిపోయినా సరే. ఒక వారం పాటు పిల్లలకి ఇలా మిక్చర్ చేసి పెడితే స్నాక్గా తింటారండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి మొత్తం కూడా. ఇది కొంచెం చల్లారాలి. చల్లారాక ఒక బాక్స్లో వేసి మూత పెట్టేయాలండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి గాలి వెళ్ళకుండా ఉంటే
ఇవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుందండి వారం రోజులైనా సరే. అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా మనకి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇవన్నీ వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక బాక్స్‌లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. చల్లారిపోయిందండి. ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. స్వీట్‌గా, స్పైసీగా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.